99% ఎడిటర్స్ కి ఏ రెండర్ సెట్టింగ్స్ బెస్ట్ అనేది ఎవరికి తెలియదు. అండ్ ఇన్స్టా కి గానీ యూట్యూబ్ కి గానీ ఏ క్వాలిటీలో ఇస్తే బెస్ట్ అనేది కూడా ఎవరికి తెలియదు. ఇలా చాలా డౌట్స్ అనేది ఈ వీడియోలో క్లియర్ చేస్తాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ రెండర్ సెట్టింగ్స్ తెలిసే ముందు రెజల్యూషన్ అండ్ రేషియో గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు స్క్రీన్ పైన కొన్ని రేషియోస్ కనబడుతుంది కదా, ఇది ఒకసారి చూడండి. ఇవి యాక్చువల్ గా వీడియోలో ఉండే రేషియోస్. దానిలో మేజర్ గా యూజ్ చేసే రేషియోస్ వచ్చి 3 మాత్రమే. అంతేకాకుండా ఏదో ఒక చోట ఈ రేషియోస్ అనేది కూడా చూసింటారు. ఫస్ట్ 16:9 రేషియోలో చాలా రెజల్యూషన్స్ అనేది ఉంటది. దీన్ని ఇంకోలాగా ఎలా పిలుస్తారంటే హారిజంటల్ వీడియోస్ అని కూడా పిలుస్తారు. 16:9 రేషియోలో రెజల్యూషన్స్ అన్ని ఇవే. అంతేకాకుండా ఈ రెజల్యూషన్ తోనే మనం యూట్యూబ్ లో వీడియోస్ గానీ షార్ట్ ఫిలిమ్స్ గానీ ఇంకా ఎలాంటి హారిజంటల్ వీడియోస్ అయినా ఈ రెజల్యూషన్స్ తోనే పెడతాం. అండ్ నెక్స్ట్ 9:6 రేషియో. సేమ్ ముందు చెప్పుకున్నట్టే దీనిలో కూడా సేమ్ రెజల్యూషన్స్ ఉంటది. బట్ అప్పుడు హారిజంటల్ గా వచ్చింది అనుకున్నాం కదా, అదే రొటేట్ చేస్తే వర్టికల్ అవుతుంది. దాన్ని మనం 9:16 రేషియోలో పిలుస్తాం. సేమ్ దీనిలో కూడా 4K UHD 2K HD అనేది కూడా దీనిలో ఉంటుంది. బట్ మన టైమ్ లైన్ క్రియేట్ చేసేటప్పుడే ఈ వాల్యూస్ అనేది రివర్స్ చేసి క్రియేట్ చేస్తాం. ఈ రెజల్యూషన్స్ వచ్చి మోస్ట్లీ మనం రీల్స్ కి గానీ ఇన్స్టా పోస్ట్ గానీ యూట్యూబ్ షార్ట్స్ కి గానీ ఈ ఫార్మాట్ ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 1:1 రేషియో. ఈ రేషియో మేజర్ గా యూజ్ చేసే మీమ్స్ కానీ ఇలాంటి వాటికి మనము ఈ రేషియో అనేది యూజ్ చేస్తాం. ఈ రేషియో ఏంటంటే వర్టికల్ గా ఎంత ఉందో హారిజంటల్ గా కూడా అంతే ఉంటది. దీన్ని మనం 1:1 రేషియో అంటాం. అంతేకాకుండా ఇంకో ఫార్మాట్ అనేది కూడా ఉంది, 2:35:1. ఇది మనకి యూజ్ కాకపోవచ్చు, బట్ దీన్ని సినిమా వాళ్ళు గానీ మేజర్ గా షార్ట్ ఫిలిమ్స్ గానీ అండ్ ప్రైవేట్ ఆల్బమ్ మ్యూజిక్స్ చేస్తారు కదా, వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి పెద్దగా మనకైతే యూజ్ ఉండదు ఇది. అండ్ మీకు ఇప్పుడు రేషియోస్ అండ్ రెజల్యూషన్ అనేది తెలిసింది. ఇప్పుడు మనం రెండర్ సెట్టింగ్స్ అనేది చూద్దాం. వన్స్ వీడియో కంప్లీట్ అయినాక మీరు రెండర్ పేజ్ లోకి వచ్చి ఇలా ఫార్మాట్ అనేది ఉంటది. ఫార్మాట్ లో క్విక్ టైం అనేది మార్చుకోండి. అండ్ కోడాక్ లో యాపిల్ ప్రోరెస్ అనేది పెట్టుకోండి. ఈ యాపిల్ ప్రోరెస్ ఫార్మాట్ ఎందుకు ఇస్తామంటే మనము మీరు ఎంత క్వాలిటీలో వీడియో షూట్ చేశారో అంత క్వాలిటీతోనే విత్ డీటెయిలింగ్ తో సహా మనకి రెండర్ అనేది ఇస్తుంది. మీరు ఏ రెజల్యూషన్ పెట్టి షూట్ చేసింటారో ఆ రెజల్యూషన్ ఇచ్చుకొని పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మీకు డౌట్ వచ్చింటది, సేమ్ సెట్టింగ్స్ H.264 లో కూడా ఉంటది కదా, మరి ఇది ఎందుకు అంటే యాపిల్ ప్రోరెస్ సెట్టింగ్ అని ఏంటంటే మీరు ఎంత క్వాలిటీతో షూట్ చేశారో అంత క్వాలిటీతోనే అవుట్పుట్ అనేది వస్తుంది. కలర్స్ తో డీటెయిలింగ్ కూడా వస్తుంది. పిక్సెల్స్ అనేది కూడా డ్యామేజ్ అవ్వవు. అండ్ H.264 లో ఏంటంటే మీకు ఫుటేజ్ అనేది కంప్రెస్ అవుతుంది. అంటే రెజల్యూషన్ పరంగా అలాగే ఉంటది కానీ వీడియోలో పిక్సెల్స్ అనేది కొంచెం కంప్రెస్ చేస్తుంది. వన్స్ మీకు కావాలంటే H.264 కి యాపిల్ ప్రోరెస్ కి కంపారిజన్ చూడండి. ఖచ్చితంగా మీకు యాపిల్ ప్రోరెస్ అనేది మంచి డీటెయిలింగ్ ఇస్తుంది. అండ్ H.264 లో 30 మినిట్స్ ఫుటేజ్ ని రెండర్ పెడితే 1.6 GB దాకా వస్తుంది. అదే యాపిల్ ప్రోరెస్ లో పెట్టినాం అనుకో 30 మినిట్స్ ఫుటేజ్ వచ్చి 50 to 60 GB దాకా వస్తుంది. అంటే ఇంటూ 50 టైమ్స్ ఎక్కువ. ఎందుకంటే ఇది క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్ ఎంత తీసుకుంటుందో క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ కూడా అంతే ఇస్తుంది. క్వాలిటీ అనేది డిస్టర్బ్ అవ్వదు. బెటర్ నెక్స్ట్ టైం నుంచి క్వాలిటీ అనేది పెట్టి ట్రై చేయండి. సేమ్ ప్రీమియర్ లో కూడా ఈ సెట్టింగ్ అనేది ఉంటది. సేమ్ మీరు యాపిల్ ప్రోరెస్ పెట్టి రెండర్ పెట్టి చూడండి. అని ఇంకోటి చెప్పేది మర్చిపోయా, ఈ టైప్ లో కూడా చాలా విధాలు అనేది ఉంటది. దీనిలో మనము యాపిల్ ప్రోరెస్ 422 HQ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇదే సెట్టింగ్స్ తో ఏ వీడియోకైనా మనం క్వాలిటీ అనేది అవుట్పుట్ ఇవ్వచ్చు. అండ్ ఏ రెజల్యూషన్స్ తో అయినా బెటర్ మీరు నెక్స్ట్ టైం నుంచి ట్రై చేయాలంటే ఈ మెథడ్ ని ట్రై చేయండి. మీ క్వాలిటీ అనేది మంచిగా అవుట్పుట్ వస్తుంది.